మునుగోడు ఉప ఎన్నిక దృష్ట్యా తెరాస తీరు పట్ల ప్రజలు విసిగిపోయారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం మీద టీఆర్ఎస్ నేతలు అబాసపాలవుతున్నారన్నారు. రాష్ట్రంలో ఫిరాయింపులకు పెట్టింది పేరు టీఆర్ఎస్ కేసీఆర్ అంటూ విమర్శలు గుప్పించారు. 2018 ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఫిరాయింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఫిరాయింపుల చరిత్ర ఉన్న తెరాస భాజపాపై నిందలు వేస్తే రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని రాజీనామా చేయించి తమ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా ఎన్నుకునే సంప్రదాయం బీజేపీకి ఉందని స్పష్టం చేశారు. మునుగోడులో ఓటమి భయంతోనే కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. ఈ హంగామాలో ప్రజలు కించిత్తు కూడా ఇవాళ విశ్వసించడం లేదు. ఎందుకంటే ఇవాళ ఫిరాయింపులకు పెట్టింది పేరే ఇవాళ టీఆర్ఎస్ కేసీఆర్ గారు. మీరు మొన్న 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 18 మంది గెలిస్తే అందులో 12 మందిని మూకుమ్మడిగా హోల్సేల్గా ఇవాళ పార్టీ ఫిరాయింపులు చేసి ఏ రకంగా ఇవాళ మొత్తం రాజకీయాలను భ్రష్టు పట్టించాడు. పార్టీ ఫిరాయింపుల యొక్క ఈ యొక్క పరిస్థితిని ఈ తెలంగాణలో తీసుకొచ్చింది ఎవరు? అంతేకాకుండా గతంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యేటువంటి ఆ యొక్క ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంలో కూడా ఆ రోజు 14 మంది ఎమ్మెల్యేలలో భారతీయ జనతా పార్టీ, మిగతా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా 14 ఓట్లు ఉన్నట్టయితే ఆ మహమ్మద్ అలీ ఆ బరిలో ఉన్నప్పుడు ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 3 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులు చేశారో, పార్టీ ఫిరాయింపులు మీ ప్రోద్బలంతోనే ఏ రకంగా ఆ రోజు మీ పార్టీ అభ్యర్థిని ఓడించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి ఏ రకమైనటువంటి సంకేతాలు ఇచ్చారు, ఏ రకమైనటువంటి ముడుపులు ఆ రోజు ప్రధాన పాత్ర పోషించాయో